అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముంతా తుఫాన్ ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. తేలికపాటి వర్షం పడితేనే తిరుపతి జిల్లా అతలకుతలమవుతుందని చెప్పాలి. అయితే ఈ యొక్క ముంతా తుఫాన్ ఎఫెక్టు తీవ్రస్థాయిలో ఉంటుందనేసరికి కూడా వాతావరణ శాఖ తెలియజేసినటువంటి పరిస్థితి. అదే రకంగా చిత్తూరు జిల్లాని ఎల్లో అలర్ట్గా, తిరుపతి జిల్లాని ఆరెంజ్ జోన్గా కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అటు చిత్తూరు కావచ్చు, ఇటు తిరుపతి కావచ్చు పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇప్పటికే వాళ్ళని అప్రమత్తం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోవాలి. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా కావాల్సినటువంటి ఆ యొక్క అన్నపానీయాలన్నీ కూడా అన్ని ఆ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవ్వకుండా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గడిచిన రాత్రి నుంచి కూడా మోసారుగా వర్షపాతం అయితే కంటిన్యూగా నమోదవుతుందనే చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా తేలికపాటి వర్షమే నమోదవుతుంది. అయితే ఇటీవల వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికే ఇప్పటికీ ఈ కుంటలు, వాగులన్నీ కూడా తేమ శాతంతో బాగా నిండిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ వర్షపాతం వల్ల మరింత ఆ యొక్క నీటి కాలం ఏదైతే చిన్న చిన్న వాగులు, వంకలన్నీ కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొనిందని చెప్పాలి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా కొంత మేరకు ఈదురుగాలులతో కూడుకున్నటువంటి తుఫాను నమోదవుతుంది. అయితే రాత్రికి రేపు ఎలా ఉండబోతుంది అన్న ఒక భయాందోళన మాత్రం ప్రజలు ఉన్నారని చెప్పాలి. అయితే యంత్రాంగ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అయితే ముఖ్యంగా పట్టణంలో పాత బిల్డింగులు, చెట్ల కింద నివసించేటువంటి వారంతా కూడా తగు జాగ్రత్తలు మెలకువలు వహించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే రకంగా అటు మున్సిపల్, ఇటు జిల్లా యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడే కానీ ఎటువంటి అనుమానాలు కలిగినా కూడా వెంటనే ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే కొంతవరకు పంట నష్టం కూడా ఎదురైనటువంటి నేపథ్యంలో రైతాంగాన్ని కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ చెరువులు, వాగులు ఈ యొక్క నీటితోటి నిండి ఆ చెరువులు, వాగులు కట్టలు తెగి పంటల మీద పడకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలాగా జిల్లా యంత్రాంగం అయితే చర్యలు చేపట్టిందని చెప్పాలి. ఇప్పటికే తిరుమల క్షేత్రంలో కూడా గడిచిన రాత్రి నుంచి కూడా విస్తారంగా మోసారుగా ఈ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితిలో కొంతమేరకు భక్తులు అయితే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఇదే రకంగా స్వర్ణముఖి నది ఏదైతే మనం చూస్తున్నామో, ఇదే స్వర్ణముఖి నది ఇప్పటికే గడిచిన వారం రోజులుగా కూడా మోసారుగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ముంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల ఎక్కడ తీవ్రత దాలుస్తుందో అన్నటువంటి తిరుపతి రూరల్ ప్రజల్లో మాత్రం ఒక భయం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే కొంత బ్రిడ్జిల వరకు ఇప్పటికే తిరుచానూరు కావచ్చు, చిగురువాడ, తనపల్లి ఇలాంటి ప్రదేశాల్లో కొంత బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ కానీ అధిక శాతంలో వర్షపాతం నమోదయ్యి ప్రవాహం పెరిగిందంటే మాత్రం కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు ఇవాళ ఉదయం కూడా స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసినటువంటి ఈ వంతెనల్ని కొంతమేరకు ఆ యొక్క డ్రైనేజ్లో ఎక్కడే కానీ ఈ యొక్క చెత్త చెదారం అంతా కూడా తగులుకోకుండా నీటి ప్రవాహంతో ఈ యొక్క తాత్కాలిక బ్రిడ్జి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఇదంతా కూడా శుభ్రత చేసినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా జిల్లా యంత్రాంగం ఏదైతే చర్యలు చేపట్టిందో ఆ దిశగానే అటు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో ప్రజలకు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో సంరక్షణ చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. అదే రకంగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తిరుపతి నగరంలో ఇప్పటికే పలు ఏదైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా మెరుగుపరుస్తూ ఎక్కడే కానీ చిన్నపాటి ఆ యొక్క చెత్త చెదారంతో నిండి ఆ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా బ్లాక్ అవుతాయో అలాంటి చోట జేసీబీలు పెట్టి ప్రత్యేక మున్సిపల్ సిబ్బందిని అంతా కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆ నీటు ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కాలువలు ఉన్నాయో అవి ఎక్కడే కానీ బ్లాక్ కాకుండా పూర్తిగా ఆ యొక్క అవుట్ఫ్లో పూర్తిగా వెళ్ళే విధంగా అయితే తగు చర్యలు అయితే మున్సిపల్ అధికారులు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. రూరల్ ప్రాంతాల్లో మాత్రం కొన్ని పల్లెల్లో కొంత చెట్లు ఇరిగిపడినటువంటి పరిస్థితి, కొంత ఏదొచ్చి చిన్నపాటి చెరువులు కూడా కొంత కట్టలు తెగే విధంగా కూడా కొంత పరిస్థితులు అయితే నెలకొంటున్నాయని చెప్పాలి. ముంతా తుఫాను ఒకటే కాదు, దీని ప్రభావం గడిచిన వారం రోజులుగా కూడా కొంతమేరకు వర్షపాతం నమోదైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ యొక్క చిన్నపాటి కుంటలు, చెరువులన్నీ కూడా నీరు చేరుకున్నటువంటి నేపథ్యంలో నిన్న నుంచి కూడా ఈ యొక్క ముంతా తుఫాను తేలికపాటి వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే కొంతమేరకు
అధిక సంఖ్యలో నిండినటువంటి చెరువులకు ఈ యొక్క నీరు కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంత తాత్కాలికంగా అక్కడక్కడ కూడా కొంత సమస్య ఏర్పడే విధంగా ఉన్న చోట్లంతా కూడా అధికారులతో పూర్తి స్థాయిలో సంసిద్ధమయ్యి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కట్టల పైన మరొకసారి మట్టి పోసి సంరక్షించే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పాలి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నేను నైట్ నుంచి కురుస్తున్నటువంటి తేలికపాటి వర్షానికి పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ప్రజలు కూడా అనవసరమైనటువంటి కాలక్షేపం కోసం ఎక్కడెక్కడ బయట తిరగద్దండి, అవసరం ఉంటేనే బయట తిరగండి అంటూ కూడా అధికారులతో సూచిస్తున్నటువంటి పరిస్థితి. చిరు వ్యాపారస్తులకు దినకూలీలకు ఈ యొక్క వర్షపాతం వల్ల కొంత ఇబ్బందులకు గురయ్యాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. అయితే ప్రజలంతా కూడా ఈ యొక్క అధిక మొత్తంలో దీని యొక్క ముంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు ప్రజలు కూడా పాటించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు కూడా ప్రజలకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఎలాంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు మాత్రం జరగలేదు. పూర్తి స్థాయిలో సాఫీగానే ఉంది. అయితే తేలికపాటి వర్షపాతం ప్రస్తుతానికి నమోదవుతున్నటువంటి తరుణంలో ఎక్కడే కానీ ప్రస్తుతానికి ఎక్కడ తీవ్ర స్థాయి ప్రభావం మాత్రం చూపినప్పటికీ రానున్నటువంటి మరొక 24 గంటలు రేపు కావచ్చు, పూర్తిగా రేపు నైట్ వరకు కూడా ఈ యొక్క ముంతా తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందంటూ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా మెలగాలంటూ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.